మార్కండేయ రిజర్వాయర్ పనులపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ 6 నెలల్లో రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్న ప్రభుత్వం చెప్పిన గడువు పూర్తయినా నిర్మాణ పనులే ప్రారంభించినందుకే తాను పరిశీలనకు వెళ్లాను తప్పితే ఫైలాను కూల్చడానికో ధ్వంసం చేయడానికో వెళ్లలేదన్నారు. దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు తమ కార్యకర్తలు వాల్యానాయక్ రాములుపై దాడి పర్యావసనం దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు దారితీసిందని అన్నారు. నేనంట 6 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేసినట్టు ఆయన ఏదో దాన్ని స్వీకరించినట్టు ఒకటి నేనేమన్నాను, పనులు ప్రారంభం కావాలి, పూర్తి కావాలి, ఇది ప్రభుత్వం విధి. ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ అంటుంటాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ ప్రాజెక్టు ఆయన అంటే 6 నెలల కంప్లీట్ చేస్తే నేను ఆయన బట్టి సపోర్ట్ చేసుకోవడం తిరగాలని. ఇది 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 ఇదేమన్నా డిమాండ్ అయింది నాకు అర్థం కాదు. చేయకపోతే ఆయన ఆయన తిరుగుతాడు. నేనేమంటున్నా మేవరకే అయిపోతుంది అంటున్నా. 4 నెలల్లో మీరు మనసు పెడితే 4 నెలల్లో అయిపోతుంది. గొట్టాలకు ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, ఇది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. దాంట్లో ముందుండేది ఇవాళ వాల్య నాయక్ మీద దాడి కానీ రాముల మీద దాడి కానీ వీళ్ళిద్దరి మీద, ఒక దళితుడు ఒక గిరిజనుడు, వాళ్ళ దాడి ఫలితం మనం బిజినపల్లిలో మీటింగ్ పెట్టడం, ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం, ఈయన పునాదులు కదిలి ఇక బోర్ల పడే పరిస్థితి వస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడినా, చెప్పినా. దాని తర్వాతనే వాళ్ళు అది చేస్తున్నారు. నువ్వు కట్టి అది అంటే నువ్వు ఏదో నీ పైసలు పెట్టి కట్టిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది ప్రభుత్వం, ఇది ముఖ్యమంత్రి చెప్పిండు నాగం జనార్దన్ రెడ్డి ఓడగొట్టండి అని 2018 డిసెంబర్ 4 నాడు చెప్పాడు. ఓడగొడితే మీకు ఎంబడే ఈ ప్రాజెక్ట్ ఇస్తా, మార్కండేయ ప్రాజెక్ట్ ఇస్తా, 7,000 ఎకరాలు ఇస్తాను.